అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు దాదాపు 100కు పైగా హిందూ దేవులు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి కూల్చేశారు, దాడి చేయించారు. ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి రాష్ట్రంలో. కానీ ఈ సంఘటనలపై ఒక్క బీజేపీ పార్టీ నాయకులు తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ స్పందించలేదు, మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మీరెవరు హిందూ మతం జోలికి రావడానికి, దాడి చేయడానికి? ఏం పైనుంచి ఊడిపడ్డారా? మీకు ఏ హక్కు ఉంది? ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. మీరు హిందూ దేవుళ్ళ జోలికి కానీ వస్తే, హిందూ దేవుళ్ళని కూల్చితే ఏ హిందువు ఊరికి చూస్తూ కూర్చోడు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. మీకు భవిష్యత్తులో ఉంటుంది. జాగ్రత్త ఖబర్దార్. హిందువులారా ఏకం కండి. మనం ఐకమత్యంగా లేకపోతే ప్రతి యదవ నా కొడుకు మన మతాన్ని, మన దేవుళ్ళని దూషిస్తూనే ఉంటాడు, మనపైన దాడులు చేస్తూనే ఉంటాడు. అది రాజకీయ నాయకులు కానీ, పార్టీలు కానీ ఎవడైతే ఏంటి, మన మతం జోలికి వస్తే ఎవరినైనా అధపాతాళానికి తొక్కాల్సిందే. ప్రతి హిందువు కలిసిమెలిసి ఉందాం, పోరాడదాం, విజయం సాధిద్దాం. మన దమ్మేంటో ప్రపంచాన్ని తెలియజేద్దాం. జై హింద్.